2025-26లో ఐబీపీఎస్ కండక్ట్ చేయబోయే ఎగ్జామినేషన్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఐబీపీఎస్ ఆర్ఆర్బి పీఓ కావచ్చు, క్లర్క్ కావచ్చు, ఐబీపీఎస్ పీఓస్ కావచ్చు, ఐబీపీఎస్ క్లర్క్స్, ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్. ఈ ఎగ్జామినేషన్ ఐబీపీఎస్ కండక్ట్ చేస్తుంది. సో ఈ ఇయర్ 2025లో అండ్ 26లో కండక్ట్ చేయబోయే ఎగ్జామినేషన్ డీటెయిల్డ్ డేట్స్తో సహా క్యాలెండర్ రిలీజ్ చేసింది. అయితే ఇందులో మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే, ఈ సంవత్సరం రిలీజ్ చేసినటువంటి ఎగ్జామినేషన్ క్యాలెండర్లో ఐబీపీఎస్ క్లర్క్స్ని వెనకకు జరిపారు. ఐబీపీఎస్ ఇప్పటిదాకా ఐబీపీఎస్ ఆర్ఆర్బి, దాని తర్వాత ఐబీపీఎస్ క్లర్క్, దాని తర్వాత ఐబీపీఎస్ పీఓ, దాని తర్వాత క్లర్క్స్, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఈ విధంగా కండక్ట్ చేసేది. ఇప్పుడు వచ్చేసి ఐబీపీఎస్ క్లర్క్స్ని చాలా వెనకాలకి తీసుకెళ్ళిపోయారు. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ క్యాలెండర్లో ఒకసారి చూద్దాము. సో నోటీస్ చేస్తే మనం ఐబీపీఎస్ ఆఫీస్ అసిస్టెంట్స్ అండ్ ఐబీపీఎస్ స్కేల్ 1 ఆఫీసర్స్, ఐబీపీఎస్ ఆర్ఆర్బీస్లో సో చూస్తే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూడండి, స్కేల్ 1 ఆఫీసర్స్ జూలై 27నే స్టార్ట్ అవుతుంది. కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. అన్ని కూడా ఆగస్టులో ఉండేది, ఇప్పటిదాకా కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేశారు. జూలై 27, ఆగస్టు 2, 3లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ స్కేల్ 1 ఆఫీసర్స్ ఉంది. మీరు అదే మెయిన్స్ వచ్చేసి సెప్టెంబర్ 13 ఉంది. అంటే ఆగస్టు సెప్టెంబర్ వరకు అయిపోతుంది మీకు స్కేల్ 1. అదే క్లర్క్స్ చూడండి, గ్యాప్ ఎక్కువ ఇచ్చారు, 30th ఆగస్ట్ని ఇచ్చారు. సో ఇది 3rd ఆగస్ట్కి అయిపోతుంటే 30th ఆగస్ట్కి ఆఫీస్ అసిస్టెంట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటిదాకా ఏం జరిగిందంటే బ్యాక్ టు బ్యాక్ వెంటనే ఉండేది. సో వీక్ ఆఫ్టర్ వీక్ అన్నట్టుగా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తుండేది. గ్యాప్ ఎక్కడ ఉండపోయేది. స్కేల్ 1 ఆఫీసర్స్ పీఓస్ కాగానే క్లరికల్ ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే గ్యాప్ చాలా ఉంది. ఆగస్టు 30th, తర్వాత సెప్టెంబర్ 6, 7 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటే నవంబర్ 9th మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంది. అదే స్కేల్ 2 స్కేల్ 3 వచ్చేసి మాత్రం సింగిల్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్ 30th కండక్ట్ చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ కండక్ట్ చేసేది ఐబీపీఎస్ పీఓ కండక్ట్ చేస్తారు. అది ఎప్పుడంటే అక్టోబర్ 4th ప్రిలిమ్స్ అండ్ 5th 11th ఈ 3 డేట్స్లో ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తున్నారు. అదే మెయిన్స్ వచ్చేసి 29th నవంబర్ 29th మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దీని తర్వాత స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నవంబర్ 22, 23 ముందుకు జరిపారు. ఇంతకుముందు స్పెషలిస్ట్ ఆఫీసర్స్ డిసెంబర్ చివరిలోకి ఉండేది, అది ముందుకు జరపడం అయింది. నవంబర్ 22, 23 ఉంది అండ్ 4th January దాని మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంది. ఇక కస్టమర్ సర్వీస్ అసోసియేషన్ అని చెప్పి నేమ్ చేంజ్ చేశారు క్లరికల్సి. సో ఈ క్లరికల్ని కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్, సిఎస్సి అంటారు. ఐబీపీఎస్ అనేది ఇప్పుడు ఎస్బీఐ ఎలాగే చెప్తున్నామో సేమ్ అదే విధంగా ఉంది, కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్. ఇది వచ్చేసి డిసెంబర్ 6th ప్రిలిమినరీ, 6th, 7th, 13th, 14th ఈ 4 డేట్స్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. అండ్ మెయిన్స్ చూడండి ఫిబ్రవరి 1 కండక్ట్ చేస్తారు. అంటే చాలా వెనకకి జరిపారు. దీన్ని జరపడం అనేది చాలా వెనక్కి వెళ్ళిపోయింది ఇది. సో ముందు జూలై అలా ఉండేది, ఇప్పుడు సెప్టెంబర్లో అట్లా ఉండేది, ఇప్పుడు చాలా వెనక్కి వెళ్ళిపోయింది. లాస్ట్లో కండక్ట్ చేసేది ఆఫీస్ అసిస్టెంట్స్ ఎగ్జామినేషన్. సో బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎట్లా ఉన్నా సరే మీ ప్రిపరేషన్ ఈ అన్ని ఎగ్జామినేషన్స్కి ఒకటే ఒక ప్రిపరేషన్ సరిపోతుంది. మీరు ఈ ఇయర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకునే స్టూడెంట్స్ అయినా, ఆర్ ఫ్రెష్గా మొన్ననే 25లో 24లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఉన్నా, ఆర్ మీరు బ్యాంక్ ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్ అయినా కూడా మీరు ఈ నోటిఫికేషన్ కోసం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి. డోంట్ వెయిట్, చివరి దాకా వెయిట్ చేయడం అనేది చూడకండి. ఎందుకంటే మీకు ఎంత ఎక్కువ టైం ఉంటే మీకు అంత బాగా ప్రిపేర్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు ముందుగా ఎస్పెషలీ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ 3 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోండి. నేను మీకు సిలబస్ కూడా ఇస్తున్నాను. యాప్టిట్యూడ్ వచ్చేసి ఈ టాపిక్స్ అన్ని కూడా మీరు కంప్లీట్గా థరో అవ్వండి. అన్ని అంటే ఎగ్జామినేషన్ కొంచెం అటు ఇటుగా మారుతుండొచ్చు. నేను ఎగ్జామినేషన్ వచ్చినప్పుడు నేను ఎట్లా చెప్తాను, ఎట్లా ప్రిపేర్ అవ్వాలని. బట్ దిస్ ఈస్ ఎ జనరల్ ప్రిపరేషన్ ఫర్ ఆల్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్. ఐబీపీఎస్ ఎగ్జామినేషన్స్ అన్నిటికీ మనకు వచ్చేలాగా మీరు ఈ యాప్టిట్యూడ్కి ఈ టాపిక్స్ అన్ని ప్రిపేర్ అవ్వండి. వీడియో పాస్ చేసుకుని మీరు టాపిక్స్ చూడండి. దాని తర్వాత రీజనింగ్ వచ్చేసి ఈ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. ఇవన్నీ వైట్లో ఉన్నాయన్నీ కూడా మీకు ప్రిలిమ్స్లో వస్తే, ఎల్లో కలర్లో ఉన్నది జనరల్గా మీకు మెయిన్స్లో వచ్చేటువంటి టాపిక్స్ అనమాట. ప్రిలిమ్స్లో వచ్చే టాపిక్స్తో పాటుగా మెయిన్స్లో వస్తాయి. ఇవన్నీ మీరు ప్రిపేర్ టాపిక్స్ అని యాంపుల్ టైం ఉంది, మీకు చాలా టైం ఉంది కాబట్టి ఇవన్నీ కంప్లీట్గా ప్రిపేర్ అవ్వండి. ఇక ఇంగ్లీష్లోకి వస్తే మెయిన్గా గ్రామరు, రీడింగ్ కాంప్రహెన్షన్, వెకాబులరీ ఇదే ఉండేది. సో ఈ గ్రామర్ని మీరు బాగా థరోగా నేర్చుకోండి, ఇప్పటి నుంచే బాగా నేర్చుకోండి. తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్, ఒక ప్యాసేజ్ ఇచ్చి దాన్ని చదివి అర్థం చేసుకొని దానికి సంబంధించిన క్వశ్చన్స్ సాల్వ్ చేయడం రీడింగ్ కాంప్రహెన్షన్. అండ్ వెకాబులరీ, సినానిమ్స్, యాంటనిమ్స్, వర్డ్ పవర్ అనమాట, అవి కూడా నేర్చుకుంటూ ఉండండి మీరు బాగా. అయితే గ్రామర్ బేస్ చేసుకుని ఎటువంటి డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయో అంటే ఎగ్జాంపుల్గా మీకు ఇచ్చాను, ఇట్లాంటి మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. బట్ మీకు చాలా టైం ఉంది కాబట్టి మీకు ఎగ్జామినేషన్ జూలై ఎండ్లో కండక్ట్ అవుతుంది, అంటే ఆల్మోస్ట్ ఆగస్ట్లో కండక్ట్ అవుతుంది కాబట్టి యూ హ్యావ్ 7 months టైం. అంటే 6 months అయితే సాలిడ్గా మీకు టైం ఉంది. 6 months టైం ఉంది కాబట్టి 6 months ఈజ్ మచ్ ఎనఫ్ ఫర్ ఎనీ ఎగ్జామినేషన్. అంటే మీ ఫస్ట్ ఎగ్జామినేషన్ జరగడానికి 6 నెలల టైం ఉంది, లాస్ట్ ఎగ్జామినేషన్ జరగడానికి 13 నెలల టైం ఉంది. ఆర్ డిసెంబర్లో తీసుకున్నా సరే
12 నెలల టైము మాత్రం ఖచ్చితంగా ఉంది, 1 ఇయర్ ఉంది. సో ఎక్సలెంట్ ఇది అనమాట. మీరు దీనికి చాలా కంఫర్టబుల్గా ఈ అన్నిటికీ ప్రిపేర్ అవుతూ ఉండండి. కరెంట్ అఫైర్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్ దాని కాబట్టి సైమల్టేనియస్ కరెంట్ అఫైర్స్ కూడా మీరు పేపర్ చదువుతూ నోట్స్ రాసుకుంటూ వెళ్ళండి. సాలిడ్గా ప్రిపరేషన్ మీరు చేస్తే మాత్రం 100% మీకు జాబ్ వస్తుంది. 25 జరిగే ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అంటే 26 31 మార్చ్కి అయిపోతుంది క్యాలెండర్, ఇది 1 ఏప్రిల్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. అప్పటికి మీకు జాబ్ ఐబీపీఎస్లో ఏదో ఒకటి వస్తుంది. బట్ సాలిడ్గా సీరియస్గా ఉండండి, అది ఇంపార్టెంట్. చేస్తే మీకు ఖచ్చితంగా వస్తుంది. రేస్ ఇన్స్టిట్యూట్ కండక్ట్స్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బ్యాచెస్. ఆన్లైన్ కోసం మీరు రేస్ ఫర్ జాబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అదే ఆఫ్లైన్ అయితే మాత్రం హైదరాబాద్లో ఉన్న అన్ని బ్రాంచెస్లో మీకు యూజువల్గా ఎవ్రీ మండే కొత్త బ్యాచ్లు స్టార్ట్ అవుతాయి. యూ కెన్ జాయిన్ అండ్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. బట్ సీరియస్గా చదవండి, డెఫినెట్గా జాబ్ తెచ్చుకోండి ఇందులోంచి. ఆల్ ది వెరీ బెస్ట్.